దిశగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 69 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. దిశగా సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. సుమారుగా 69 ప్రతిపాదనలకు ఈ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఏపీ కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలను తీసుకున్నారు? పూర్తి వివరాలేంటి? సుదీర్ఘంగా 3.5 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 69 అంశాల ఎజెండాతో ప్రారంభమైనటువంటి కేబినెట్ లో మొత్తం 69 ఎజెండాలకి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రేపు 14-15 తారీఖు జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంట్లో ప్రధానంగా ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పరిపాలన, రియల్ టైమ్ గవర్నెన్స్, సుస్థిర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయంలో సింగపూర్ తో ఒప్పందానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోబోతుంది. దానికి సంబంధించిన విషయంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటితో పాటు నవంబర్ 14-15 జరుగుతున్నటువంటి ఈ పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన విషయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతకం చేసేందుకు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అనుమతిస్తూ కేబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. వాటితో పాటు అమరావతికి సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూముల డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి సంబంధించి దాదాపు 7,500 కోట్లు నిధుల విడుదలకు కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి అమరావతిలో ప్రాజెక్టు, ఇక్కడ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే 7,500 కోట్లు తాజాగా విడుదల చేయడానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వాటితో పాటు అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయబోతున్నటువంటి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన క్వాంటమ్ పాలసీకి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. వాటితో పాటు డ్రోన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డ్రోన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని నిర్మాణం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలొకేషన్ సంబంధించి డ్రోన్ పాలసీకి సంబంధించినటువంటి దాన్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటితో పాటు అసైన్డ్ భూములకు సంబంధించిన విషయంలో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించిన విషయంలో అసైన్డ్ భూములకు సంబంధించి నిషేధిత చట్ట సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఈ బిల్లుని అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆమోదం తెలపబోతున్నారు. వాటితో పాటుగా వివిధ సంస్థలకి భూముల కేటాయింపులు కూడా అటు విశాఖపట్నంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఇక మొన్న జరిగినటువంటి SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకి సంబంధించిన విషయంలో కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యమైన విషయాలు చూస్తే కనుక మోంతా తుఫాను సంబంధించిన విషయంలో కూడా ఆల్రెడీ అంచనాలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పంపింది. కేంద్ర సంబంధించిన ప్రతినిధి కూడా ఈ రోజు రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో బాధితులకు సంబంధించిన విషయంలో ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక నూతన జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఏ జిల్లాలు రూపొందించాలి, కొత్తగా ఏ జిల్లాలు కలపాలి, ఏ రెవెన్యూ డివిజన్ కలపాలి, కొత్తగా యాడింగ్ సంబంధించి నియోజకవర్గాల యాడింగ్, డిలీషన్ సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేబినెట్ లో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో 14-15 జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే కొంతమంది మంత్రులకు బాధ్యతలు కూడా అప్పగించిన నేపథ్యంలో ఆ అంశం మీద ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం అటు ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు 14-15 జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సు మీదే ఫోకస్ పెడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఒప్పందాలకు సంబంధించి కానీ అక్కడ ఏర్పాటు చేసేటువంటి కంపెనీలకు సంబంధించి కానీ వాటి మీద మంత్రులు కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ దాదాపు 69 అజెండాలని ఆమోదం తెలిపారు. వాటితో పాటు కొన్ని పొలిటికల్ అంశాలను కూడా చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంతకంటే ముందు కేబినెట్ ప్రారంభమైన కొద్దిసేపు ముందు మంత్రుల్ని చంద్రబాబు అభినందించారు. మోంతా తుఫాన్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్న మంత్రులందరూ బాగా పనిచేశారని ఒక అభినందనలు కూడా చంద్రబాబు మంత్రులకు ఇచ్చారు. సమావేశం తర్వాత కొంత పొలిటికల్ కూడా చర్చ జరిగినట్టు దానికి సంబంధించినటువంటి క్లారిటీ మరి కాసేపట్లో రాబోతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్. ఇక ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సుమారు 69 ప్రతిపాదనలకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలియజేసింది.